పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు సీరియస్ చర్చలు మరియు వాడివేడి విమర్శలతో సాగుతుంటాయి. కానీ ఇటీవల జరిగిన ఒక అనూహ్య ఘటన సభను ఒక్కసారిగా ఆశ్చర్యంలో ముంచేసింది. దేశ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన రాహుల్ గాంధీ తన ప్రసంగం మధ్యలో అకస్మాత్తుగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక సుపరిచితమైన డైలాగ్ చెప్పడంతో పార్లమెంట్ ప్రాంగణం మొత్తం ఒక్కసారిగా చప్పట్లు మరియు కేకలతో దద్దరిల్లిపోయింది. రాజకీయాల్లో ఒక రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ భాష ప్రభావం జాతీయ స్థాయిలో ఎలా ప్రతిబింబిస్తుందో ఈ ఘటన నిరూపించింది. రాహుల్ గాంధీ సాధారణంగా తన ప్రసంగాలను హిందీ లేదా ఆంగ్లంలో కొనసాగిస్తుంటారు. కానీ ఈసారి ఆయన వ్యూహాత్మకంగా తెలుగు ప్రజలకి బాగా చేరువే జగన్ శైలిని ఎంచుకోవడం అందరినీ ఆకట్టుకుంటుంది. సభలో ప్రజా సమస్యలపై చర్చిస్తున్న సమయంలో రాహుల్ గాంధీ తన గొంతును సవరించుకుని నేను ఉన్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో వాడిన ప్రసిద్ధి నినాదాన్ని వినిపించారు. ఈ మాట విన్న వెంటనే తెలుగు రాష్ట్ర ఎంపీలు ఒక్కసారిగా సీట్లోంచి లేచి హర్షధ్వానాలు చేశారు. రాహుల్ గాంధీ ఈ మాటను కేవలం అనుకరణ కోసం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పేదల ప్రజల ఆవేదనను విన్నాను మరియు వారి అండగా నేను ఉన్నాను అనే లోతైన అర్థం వచ్చేలా ప్రయోగించారు. ఈ డైలాగ్ పలికిన తీరు రాహుల్ గాంధీలో వస్తున్న మార్పుకు స్పష్టం చేస్తుంది. గతంలో కంటే భిన్నంగా ప్రాంతీయ భావజాలను జాతీయ రాజకీయాలతో ముడిపెట్టడం ద్వారా ఆయన ప్రజలకు మరింత దగ్గరవ్వాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ డైలాగ్ రాహుల్ నోటి నుండి రావడం సోషల్ మీడియాలో సైతం పేనుసొంతాలను తుఫాను సృష్టించింది. పార్లమెంట్లోని అధికార పక్ష సభలు కూడా రాహుల్ గాంధీ చేసిన ఈ ఒక ఆసక్తికర వ్యాఖ్యకు విస్మయం చెందారు. కొందరు సభ్యులు నవ్వుతూ అభినందించగా మరికొందరు దీనిని రాజకీయ ఎత్తుగడగా అభివర్ణించారు. ఏది ఏమైనా ఒక ప్రాంతీయ నాయకుడి ముద్ర ఉన్న మాటను జాతీయ వేదికపై వాడడం అనేది భాషా సరిహద్దులను దాటిన రాజకీయ మైత్రిని సూచిస్తుంది. ఈ ఘటన తర్వాత పార్లమెంట్ వాతావరణం కాసేపు ఉల్లాసంగా మారింది. సాధారణంగా తెలుగు రాజకీయ నాయకులు జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని చూస్తుంటారు. కానీ జాతీయ స్థాయి నేతలు ఇలా తెలుగు డైలాగులతో ఆకట్టుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఈ మాటను వాడడం వెనుక దక్షిణ భారతదేశంపై ఆయనకున్న ప్రత్యేక దృష్టి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల రాజకీయ సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని ఆయన ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అనూహ్య పరిణామం కేవలం పార్లమెంట్ గోడలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జగన్ అభిమానులు రాహుల్ చర్యను సానుకూలంగా చూస్తుండగా ప్రత్యర్థులు మాత్రం దీన్ని కేవలం ఓట్ల కోసమే చేస్తున్న గిమ్మిక్కుగా కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా పార్లమెంట్లో తెలుగు మాట వినిపించడం మరియు దానికి అంతటి భారీ స్పందన రావడం అనేది తెలుగు భాషా ప్రభావాన్ని మరోసారి చాటి చెప్పింది. రాహుల్ గాంధీ తన రాజకీయ ప్రసంగంలో ఇటువంటి కొత్తదనాన్ని జోడించడం ద్వారా యువతను మరియు ప్రాంతీయ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో సభలో జరిగిన గొడవలు ఆగిపోయి అందరి దృష్టి రాహుల్ వైపు మళ్ళడం ఆయన సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. దద్దరిల్లిన పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ చేసిన ఈ జగన్ డైలాగ్ భారత రాజకీయ చరిత్రలో ఒక భిన్నమైన ఘట్టంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.